సార్ మీ పేరు సార్? నా పేరు గురురాజ్ అండి. మనకు ఆల్రెడీ ఏపీలో అయితే ఎలక్షన్ రావడం స్టార్ట్ అయిపోయింది సార్. ఒక పక్కన ఎన్డీఏ కూటమి వస్తుంది, ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తా అన్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన మీరు ఏం చూశారు సార్ అసలు? అంటే ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు మేము అన్ని రంగాల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ అక్కడ అన్ని దిక్కులా నడుస్తూ ఉంటుంది. ఎస్, అంటే ఇక రాజకీయం అనేది కొంతవరకు మాకు అవగాహన ఉంటుంది. బట్ ఉన్న దాంట్లో ఇప్పుడు ఏంటిదనంటే ఒరిజినల్గా డిబేట్ టాక్ నడుస్తుంది. అంటే కొంతమంది ఏమో బాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని, ఇప్పుడు మరి కొంతమంది ఏమో కొంచెం సిటీలో డెవలప్మెంట్స్ అవ్వలేదు అని, మరి కొంతమంది ఏంటిదనంటే ఈ రాజధానిల కన్ఫ్యూజ్ అదొకటి ఉంది అని, తర్వాత బాబు వస్తే అమరావతి దగ్గర రాజధాని చేస్తారు అని, తర్వాత మనకు కొంతమంది ఏంటిదంటే అవుట్స్కట్లకి వెళ్ళే వరకంటే ఈ మన కొంత అంటే ఈ కొన్ని పథకాలు అమ్మఒడి కానీ, తర్వాత వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇలాంటి కొన్ని కొత్తవి బాగున్నాయని చెప్పి కొంతమంది మాస్ అంటున్నారు. తర్వాత మరి క్లాస్కి వచ్చేవరకంటే ఇంకొక రకంగా డివైడ్గా ఉంది. బట్ ఏది ఏమైనా కూడా గట్టి పోటీ అనేది ఉంది. ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్, తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కలవడం వల్ల కొంత గట్టి పోటీ అయితే ఉంటుంది. వాస్తవంగా ఏంటిదనంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఫేవర్గానే ఉండేది. అంటే వీళ్ళు ఏంటంటే ముగ్గురు 3 దిక్కుల పోటీ చేస్తే కొన్ని విడిపోయేటి. బట్ ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి చేయడం వల్ల ఇక కొంతవరకు ఏంటిదనంటే స్టాండర్డ్గా గట్టి పోటీ అయితే ఉంది. బట్ ఒరిజినల్గా ఈరోజు ఉన్నటువంటి ఆన్ డేట్ సిచ్యువేషన్, అంతకుముందు అక్కడ 1 సైడ్ అన్నారు, ఇక్కడ 1 సైడ్ అన్నారు, ఇలా మొత్తం తిరిగితే ఇప్పుడు ఆన్ డేట్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏ నాయకుడు కూడా ఇది గెలుస్తుంది అది గెలుస్తుంది చెప్పలేడు. ఇద్దరికి మాత్రం పోటీ అయితే చాలా టఫ్ ఉంది. సంక్షేమ పథకాలు అయితే అందే సార్, అభివృద్ధి అయితే ఏం జరగలేదని చెప్పి చాలామంది ప్రజలు అయితే అంటున్నారు సార్. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మనకేంటంటే తెలుస్తుంది, అదే చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు కొంతమంది ఏంటిదనంటే ఆన్ డేట్లో డబ్బులు ఆల్రెడీ వీళ్ళకి కొన్ని వస్తున్నాయని, కొన్ని ఏంటిదనంటే సంక్షేమ పథకాలు కొన్ని అంటే మిగతాయి మాకు రాలేదు అని, ఆ తర్వాత కొంతమందికి ఏంటిదనంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆన్ డేట్లో జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళకు రావట్లేదు అని, కొంతవరకు ఏంటిదంటే పబ్లిక్ అయితే ఆన్ డేట్లో పడుతున్నాయని. ఇక వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటరీ వ్యవస్థ కూడా మాకేంటంటే ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు కాబట్టి చక్కనైనటువంటి సర్వీస్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు అని అంటే వాళ్ళ చేతిలోకి వాలంటరీ వ్యవస్థలోకి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి 50 కుటుంబాలు. కాబట్టి ఏంటిదనంటే వాళ్ళు చెప్పిందే వేదం, మేము బయట ఎక్కడన్నా చెబితే మళ్ళీ మాకు ఎక్కడ టార్చర్ ఉండి మాకు ఏదన్నా పథకాలు ఆగిపోతాయేమో, ఇప్పుడు వాళ్ళు ఏంటిదంటే మేము ఎంత చెబితే అంతే అనే అహంకారంతో ఉన్నారని మరికొంతమంది. అంటే ఎందుకనంటే జనరల్గా అన్నీ తిరుగుతూ ఉంటాం కాబట్టి కొంతమందికి ఏమో వాలంటరీ వ్యవస్థ బాగుంది అని, మరికొంతమందికి ఏంటంటే అదే టార్చర్ మొదలైందని చెప్పి 2 విధాలుగా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ హృదయంలో ఉంటుంది ఎవరికి వేయాలనేది. ఇప్పుడు మనకంతా కూడా తారుమారు అయిపోతూ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం. బట్ ఏది ఏమైనా కూడా రెండింటికి మాత్రం టఫ్ పోటీ అయితే 100% ఉంటుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఈసారి ఎంతవరకు మెజార్టీ రావచ్చు ఆయనకి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏదైతే పోటీ చేస్తున్నారో జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఏంటిదనంటే ఎంత మెజార్టీ అని అనుకుంటున్నారు, కానీ చాలా టఫ్ ఉంటుందండి, అంత ఈజీగా అయితే లేదు. ఓకేనా, టఫ్ ఫైట్ అంటే ఉంది, గట్టిగా అయితే పోటీ అయితే ఉంది. ఇప్పుడు ఏంటిదనంటే పవన్ కళ్యాణ్ ఏదో ఓట్లు వేసేస్తారు అనేది మాత్రం అది కరెక్ట్ అయినది కాదు. ఇప్పుడు ఎందుకనంటే పొలిటికల్లో 100% పవన్ కళ్యాణ్ కూడా కష్టపడాల్సిందే. ఇక్కడ ఏంటిదనంటే ఎవరు స్టారు ఎంత స్టారు అనేది కాదండి, ఎంత పెద్ద మల్టీబిలియనర్ కోటేశ్వరుడు ఇవన్నీ కాదు, పబ్లిక్కి ఎవరు సేవ చేస్తున్నారు అనేది ఇంపార్టెన్స్ వస్తుంది. కాబట్టి ఏంటిదనంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కంటే ఎక్కువ ఇప్పుడు కొంత పబ్లిక్లోకి వెళ్ళాడు. గతంలో ఏంటిదనంటే ఏదో పై నుంచే చేశారు, ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళి కలవడం చేయడం, వాళ్ళు ఒక పర్సన్గా వీళ్ళు కూడా కలిసిపోవడం, అది కొంతవరకు ప్లస్ అవుతుంది. బట్ ఏది ఏమైనా గట్టి పోటీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటిదనంటే మాకు 1,00,000 మెజారిటీ వస్తుంది, వీళ్ళన్నీ ఏంటంటే ఈ ఊహాగానాల్లో ఉంటే మాత్రం
డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు. బట్ ఖచ్చితంగా ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అతను కష్టపడితే నిజంగా అతను అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ కూడా రావచ్చు. బట్ ఇప్పుడు ఏంటిదంటే అతని మీద డిపెండ్ అయి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్లోకి వెళ్ళడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటిదంటే నిజంగా గట్టి కష్టపడితే మాత్రం మంచి మెజార్టీ వస్తుంది. ఓకేనా. మంగళగిరి నుంచి లోకేష్ గారు విజయం సాధిస్తారా సరే సార్? ఇక లోకేష్ గారిది కూడా అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మాకు వచ్చేటువంటి అంటే ఇప్పుడు మన తెలంగాణలో మా దగ్గర హైదరాబాద్కు వచ్చేటువంటి రిజల్ట్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మేము ఏంటంటే వినడమే అంటే వారి నుంచి వీరి నుంచి. ఓకేనా. బట్ ఏది ఏమైనా లోకేష్ గారికి అయితే బాగానే ఉంది అంటే గెలుస్తాడు అనే ఒక ఇదైతే వచ్చింది. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా సార్ గులకరాయితో, అది కావాలని చేసి అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పాలన చేశారని చెప్పేసి అంటున్నారు. కాదు కోడికత్తి డ్రామాలాగా ఇది కూడా ఎలక్షన్స్ ముందు ఒక స్టంట్ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంటే జనరల్గా ఎలా ఉంటుందని అంటే అంటారు కానీ అది కొంతవరకు వాస్తవాలు కాకపోవచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు ఎవరు కూడా ప్రాణం మీదకి తెచ్చి చనిపోయిన తర్వాత వారికి పదవులు ఎందుకు? ఓకేనా. కాబట్టి ఏంటిది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అతనికి కొట్టారు కరెక్ట్గా కనురెప్ప పైన తగిలింది. అదే కంటికి తగిలితే ఎవరన్నా గుడ్డోడై రాజకీయం చేయాలనుకుంటారా? ఓకేనా. బట్ అది కాకపోవచ్చు. ఓకేనా. బట్ ఏది ఏమైనా ఇప్పుడు ఎట్లుంటుందని అంటే ఒక పరిపాలన అనేది చేస్తున్నప్పుడు అంటే జనరల్గా ఏంటిదనంటే ప్రతిపక్షం కాకుండా అధికార పక్షం నుంచి కూడా వ్యతిరేకతలు ఉంటాయి. అధికారం పక్షం కూడా అందరికీ న్యాయం చేయకపోవచ్చు. ఓకేనా. ఎవరికి న్యాయం జరిగిందో వాళ్ళు బాగుండొచ్చు. బట్ న్యాయం జరిగని వాళ్ళు వాడే కూడా రెబల్ అవ్వచ్చు. ఓకేనా. బట్ ఏది ఏమైనా అది ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు కాబట్టి వాస్తవాలు వస్తాయి. బట్ దానివల్ల అంటే అది ఇది కోడికత్తి లాంటిది ఇది ఇంకోటి అనేది బట్ జనరల్గా అయితే అనుకోవట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. బట్ అలాగని చెప్పి ప్రతిపక్షాలు కూడా వారి వంతు వాళ్ళు మామూలుగా పోటీ ఇవ్వట్లేదు. కాబట్టి ఏంటిదంటే రెండు విధాలుగా. ఓకేనా. అంత ఈసారి రిజల్ట్ అయితే అంత ఆషమాషిగా ఉండదు. ఓకేనా. చాలా ప్రతి అడుగున ఎవరు గెలిచినా ఎవరు వచ్చినా తక్కువ ఓట్ల మెజారిటీతో అయితే వస్తారు. వాలంటీర్లు మొన్నటి వరకు దూషించిన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే 10,000 శాలరీ చేస్తారని చెప్పేసి అంటున్నారు సార్. ఎందుకంటారు ఇదంతా ఎలక్షన్ స్టంట్ అంటారా? బహుశా ఇప్పుడు రాజకీయంలో అది అయ్యుండొచ్చు. ఓకేనా. ఫస్ట్ అతను అట్లా అనకూడదు. బట్ అనకూడనిది ఇక తను ఏంటిదనంటే అన్నాడు అని అంటే ఇక మనకు అది ఒక మంచి దిక్కు నుంచి అనొచ్చు, చెడు దిక్కు నుంచి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది చాలా బాగుంది అని చెప్పేసి మామూలుగా బయట టాక్. ఓకేనా. ఎందుకనంటే ఈ వాలంటరీ వ్యవస్థ అనేది అన్ని ఏరియాలు వస్తే చాలా బాగుంటుంది అంటే ప్రజలకి చాలా ఈజీ అయినటువంటి సర్వీసు అని అనుకుంటున్నారు. కానీ ఈ వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది మంచి సర్వీస్ ఇచ్చిండొచ్చు గాక. ఓకేనా. చాలా బ్రహ్మాండమైనటువంటి సర్వీస్. మరికొంతమంది ఏంటంటే దాన్నే బూచిగా చేసి నేనే నీకు ఇచ్చేది నీ ఇంటిని పరిపాలిస్తున్నటువంటి రేంజ్లో వాళ్ళ బిల్డప్లు కొట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటిదంటే నాకు మీరు ఏమన్నా అన్నా ఓకేనా నా మాట మీరు ధిక్కరించిన మీ ఇంటికి ఏ పథకాలు రావు, మొత్తం నేనే ఇవ్వాలనే ధిక్కారం ఉంది. బట్ అదర్వైజ్ ఈ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక్కటి దాన్ని అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చర్య తీసుకుంటే మాత్రం వాలంటరీ వ్యవస్థ మంచి వ్యవస్థనే. ఎందుకనంటే ఇప్పుడు అధికారుల దగ్గరికి పోకుండా వస్తుంది. కానీ వీళ్ళ ధిక్కారం ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఇక ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక గవర్నమెంట్ అనేది జనరల్గా ఎవరు సర్వీస్ చేస్తారు, ఎక్కడి నుంచి ఓట్లు వస్తాయి, ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్లో ఏంటిది ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టు అంటే డివైడ్ ట్రాక్ ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ తను వద్దనుకున్నాడు. మరికొంతమంది మంచి సర్వీస్ ఇచ్చినప్పుడు అరే ఆ ఓట్లను ఎందుకు పోగొట్టుకోవాలని చంద్రబాబు నాయుడు అనిండొచ్చు. ఓకేనా. ఏది ఏమైనా ఈ వాలంటరీ వ్యవస్థని కూడా కంట్రోల్ చేసేటువంటి బాధ్యత కొంత గవర్నమెంట్ తీసుకోవాలి. వారి మీద ఎవరన్నా పర్సన్ని పెడితే మంచిదే. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ అది పెట్టడం వల్ల ఓట్లు పడతాయి, అది తీసేస్తే ఓట్లు పడవు అనేది కాదండి. ఎందుకనంటే ఎవరికి ఉండేటువంటి ఓట్లు వాళ్ళకు ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు బీజేపీకి ఉండేటువంటి సపరేట్ ఓట్లు కొన్ని ఉంటాయి, ఓట్ బ్యాంక్. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉండే కొన్ని ఓట్లు వాళ్ళకి ఉంటాయి, చంద్రబాబు నాయుడుకి ఉండే ఓట్లు ఉంటాయి, టీడీపీకి ఉండే ఓట్లు ఉంటాయి. ఓకేనా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సపరేట్గా తనకు ఒక ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఏంటంటే చాలా టఫ్ అయితే ఉంటుంది.
కేసీఆర్ గారు కూడా 2 రోజుల క్రితం కమెంట్ చేసేస్తారు మళ్ళీ జగనే అధికారంలోకి వస్తాడని. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు జనరల్గా మీడియా రంగంలో ఎలా ఉంటుందనంటే, ఒక చిన్న పాయింట్ చెప్పిన ఇప్పుడు అడుగుతారు మీరే, ఇరికిస్తారు మీరే. ఓకేనా? మీడియా రంగం అంటే మామూలుగా ఉండదు. ఎవరికి వెళ్తారు అది కూడా చెప్పలేవా అని అంటారు. ఓకేనా? చెప్తే ఇలా చెప్పావు కదా అని అంటారు. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు అని అంటే, అక్కడ అంటే టఫ్ అయితే ఉంది అంటే ఫైనల్గా ఏదో వస్తుందని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు, అది చివరి వరకు మరి ఉంటుందా లేదా అనేది కూడా అన్నాడు. ఓకేనా? కాబట్టి ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందనంటే, ఇక్కడ కేసీఆర్ గారు చెప్పారు అది ఓటు వేయాలి అని, లేదు అనుకుంటే ఇంకొకరు చెప్పారు వేయకూడదు అని, ఇదైతే మనకు ఉండదు. ఓకేనా? జనరల్గా పబ్లిక్లో ఒక పబ్లిక్ నాడి అనేది ఎలా ఉంటుంది అని అంటే పరిపాలన. ఓకేనా? జనరల్గా ఎలా ఉంటుందనంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా కూడా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్గా చేశారు. కాబట్టి ఏంటిదంటే కొత్తది వస్తే ఇంకా బాగుంటుంది అనే, మార్పు వస్తే బాగుంటుంది అని ఇప్పుడు కాంగ్రెస్ వారికి అందరికీ కూడా జేజేలు పలికారు. బట్ ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే మార్పిడి రావచ్చేమో. ఓకేనా? ఇప్పుడు ఏంటిదంటే ఒక గవర్నమెంట్ అనేది చేస్తున్నప్పుడు ఇంకా ఈ పథకాల కంటే ఇంకా ఇది ఇంతకంటే మంచి సర్వీస్ వేరే వాళ్ళు ఇస్తారని వారి ఊహలు ఉండొచ్చు. ఓకేనా? లేదు ఇదే గవర్నమెంట్ కంటిన్యూగా ఉంటే మనకు పథకాలు కంటిన్యూ అవుతాయి, మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఇస్తుందో లేదనే ఒక భయము ఉంటుంది. కాబట్టి ఏంటిదనంటే ఏది ఏమైనా జరగబోయేటువంటి ఎలక్షన్లో ఇప్పుడు మాకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారంగా, సర్వే ప్రకారంగా టఫ్ ఉంది. బట్ ఏది ఏమైనా ఇక కొంత ఫేవర్ అయితే జగన్కి ఉండింది, జగన్కి చాలా ఫేవర్గా ఉండింది. బట్ కూటమి అన్నీ కలవడం వల్ల గట్టి పోటీ ఇస్తున్నాయి. బట్ అదే చెప్తున్నాం, ఇప్పుడు జనాల్లో ఏంటిదనంటే డిబేట్ ఆకుంది. ఇప్పుడు మరీ లో మిడిల్ క్లాస్లోకి వెళ్ళే వరకంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు కానీ అతను ఇచ్చేటి కానీ బాగా ఎక్కుతున్నాయి. కొంచెం అదే మనకు పైన కొంచెం క్లాస్కి సిటీకి వచ్చే వరకంటే వీళ్ళకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఇంకా జీతాలు రాకపోవడము, కొన్ని వర్కులు అవ్వకపోవడము, ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ ఏది ఏమైనా డివైడ్ అయితే ఉంది. అంటే వీరా వారా అనేది తక్కువ మెజారిటీ తోటే రావడానికి సోర్స్ ఉంటుంది. సార్ మీ పేరు? నా పేరు రామారావు. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ ఆడైతే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సింహంలో వస్తానని అంటున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అసలు అభివృద్ధి జరిగిందంటారా? సంక్షేమ పథకాలు అందరికీ అంటారా? మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు చేయటం మంచిదే, కానీ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ఎంత వస్తుంది, ఎంత ఖర్చు చేయాలి అనేది లేకుండా అప్పులు ఎక్కువ చేసి వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం అనేది ప్రజలకి అభివృద్ధి అనేది పూర్తిగా నశించింది. అలాగే 3 రాజధానులు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు సార్? అసలు ఆ ప్రాజెక్ట్ గురించి అంత నాకు తెలియదమ్మా. అలాగే అమరావతి 3 రాజధానుల గురించి? అమరావతి 3 రాజధానులు అనేది ఆయనకి విశాఖ చేయాలని, ఆయన వైజాగ్ చేయాలని అనుకున్నప్పుడు ఆయన వైజాగే చేసేసి ఉంటే ఈ పాటికి అట్లీస్ట్ వైజాగ్ అని చెప్పుకోవడానికి ఉండేది, ఎటు కాకుండా అయింది. ఎన్ని సీట్లు వస్తారు ఈసారి వైసీపీకి? ఏమో అంతా 50-50 అని అంటున్నారు. ఎక్కువ వీకర్ సెషన్స్ అందరికీ జగనే అని అంటున్నారు కదా. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు సార్, ఈసారి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఎన్నుకోవడమే మంచిది. అలాంటి వ్యక్తి ఉత్తముడు, అధర్మం అన్యాయం తెలియనివాడు, నీతిమంతుడు, ధర్మం తెలిసినవాడు, అలాంటి ఆయన ఉండాలి. మరి లోకేష్ గారు మంగళగిరి నుంచి ఈసారి ఎమ్మెల్యేగా విన్ అవుతారంటారు సార్? లోకేష్ గారిని లాస్ట్ టైం ఓడగొట్టడమే అక్కడ ప్రజలు చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు ఆయన నెగ్గితే అక్కడ ప్రజలు నెగ్గించుకుంటే వాళ్ళకి మంచిది. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగింది కదా సార్, లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలకి ఇది కూడా డ్రామా అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? అది నాకు అంత తెలీదమ్మా, అలాంటి కాంట్రవర్సీలు కదా మనకేం తెలుస్తాయి సార్. మీరు చెప్పండి సార్. నా పేరు శ్రీధర్ అమ్మ. ఎలక్షన్ వాతావరణం అయితే బాగా టైట్గా ఉందంటున్నారు. 50-50 ఛాన్సెస్ ఎవరికి వచ్చినా కూడా బాగా థిన్ మార్జిన్ తోటి గెలుస్తారు, 100 సీట్లో 95 అని అంటున్నారు. బట్ అది ప్రజలు ఏ రకమైన మ్యాండేట్ ఇస్తారని చూడాలి. మరి అంత విద్యావంతులు ఉన్నారు, వీకర్ సెక్షన్ ఉన్నారు, అన్ని రకాలు మిక్స్ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ అల్టిమేట్గా మరి జరిగిన 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాల దృష్టిలో మరి పెట్టుకుని మరి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇవ్వబోతున్నారనేది చూడాలి. అందరికీ ఆసక్తికరంగానే ఉంది ఈ విషయం మీద. బట్ ఏది జరిగినా స్టేట్ మంచి కోరుకునే డెసిషన్ తీసుకోవాలి.
అది రాష్ట్రం ఏ రకంగా బాగుపడుద్ది, ఎవరు వస్తే బాగుపడుద్ది అనేది ఇంకా ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనేది జనాలే తేల్చుకోవాలి. ఇంకా సంక్షేమ పథకాలు అయితే అందే సార్, అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, దాన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకు సార్ ఇలా అసలు ఏపీ అంత వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం? అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, మరి యువకులకి మరి రిప్రజెంటేటివ్గానే ఎన్నుకున్నారు అనుకుంటున్నాను జనం 19లో. మరి ఎక్కడ ఆయన మిస్లీడ్ అయ్యాడు, ఎక్కడ మరి ఆయనకి ఇచ్చిన అడ్వైజులు సరిగ్గా లేవా, లేకపోతే మరి ఆయన స్వయంకృతాత్మ కానీ మరి ఎక్కడో కొంచెం అడ్మినిస్ట్రేషన్ అయితే గాడి తప్పినట్టు అనిపిస్తుంది మరి కొన్ని విషయాల్లో. అది ఎందువల్ల జరిగిందనేది మరి మనకి పూర్తి వివరాలు తెలియదు. బట్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు బెనిఫిషరీస్ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు వీకర్ సెక్షన్లో కానీ ఇంకో రకంగా, కానీ ఆ జరిగిన లబ్ధి వాళ్ళకి లాంగ్ టర్మ్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా ఉపయోగపడేటట్టు చేస్తుంటే బాగుండేది. ప్రతిరోజు ప్రతి నెల వేస్తున్నాం, అది భోజనం చేయండి మర్చిపోండి, మళ్ళీ వచ్చే నెల వేస్తాం అనే ధోరణిలో తీసుకెళ్తే ఎలా బాగుపడతారు జనం? వాళ్ళు ఒక రకమైన బద్ధకానికి, ఒక రకమైన సోమరిపోతానికి అలవాటు పడిపోతారు. ప్రతి నెల మీకు పని చెప్పి నువ్వు ఏదో రిపోర్టర్గా పనిచేస్తున్నారు, నువ్వు ఖాళీ కూర్చో ఇంట్లో జీతం ఇస్తానంటే ఏమవుద్ది? నువ్వు మర్చిపోతావు. నేను వచ్చే 3 నెలలకి మైక్ పట్టుకోవడం, మైక్ ఆన్ చేయడం కూడా మర్చిపోతారు మీరు. అలాగా వాళ్ళకు జీవనోపాధి కల్పించాలి కదా. దానికి స్కిల్ డెవలప్మెంట్ చేయి, ఏమన్నా వాళ్ళ సొంత స్వయం ఉపాధి కల్పించుకో, సెల్ఫ్ డెవలప్మెంట్కి, సెల్ఫ్ బిజినెస్లు పెట్టుకోవడానికి ఏదైనా అప్పు ఇవ్వండి, తక్కువ వడ్డీకి ఇవ్వండి, లేదా కొంత రైతు ఇవ్వండి. అలా తప్ప నువ్వు ఇంట్లో కూర్చో నేను అమ్మ ఒడేస్తాను, బొమ్మ ఒడేస్తాను, అవి తినేయి. ఆ అమ్మఒడి నిజంగా స్కూళ్ళకి వెళ్తుందా, తల్లిదండ్రులు తింటున్నారా, పిల్లలకు ఉపయోగపడుతుందా, ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ప్రాపర్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్ ఇచ్చిన పర్పస్కి సర్వ్ అవుతుందా లేదా, అది చూసేవాళ్ళు ఎవరున్నారు, మానిటర్ చేసేవాళ్ళు ఎవరున్నారు. అలాగే ఎడ్యుకేషన్ కూడా స్కూళ్ళల్లో పరిస్థితి ఎలా ఉందో తెలీదు. డెవలప్ చేశారన్నారు కదా సార్, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా డెవలప్ చేసామంటున్నారు కానీ మరి అంత క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వస్తుందా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వీళ్ళకి ధీటుగా? మరి ఎందుకు మరి పేపర్ల నిండా చైతన్య నారాయణ కనపడుతున్నాయి, ర్యాంకులు వేయట్లేదే? ప్రైవేట్ స్కూల్లో వేయాలి కదా. మరి మేము కూడా సాధించామని గవర్నమెంట్కి డబ్బులు లేవా యాడ్ చేయడానికి? మరి ప్రతిభ ఉంటే స్కూళ్ళల్లో మరి అన్నీ పబ్లిసిటీ చేసుకోండి. మరి ఉండాల్సిన డబ్బులు ప్రచారం లేదంటారు. అదే కదా మరి. సో కాబట్టి నిజంగా మరి స్టూడెంట్స్ బాగా ఫేర్వెల్ చేస్తుంటే పబ్లిసిటీ తీసుకోవాలి కదా, టీవీలోని చాలా పేపర్లు నిండా. మీరు ఒక రాజమండ్రి వాసిగా మార్గాన్ని భరత్ 5 సంవత్సరాల మాటలు తప్ప పని లేదని చెప్పేసి రాజమండ్రి ప్రజలే అంటున్నారు సార్, మీరేమంటారు? యాక్చువల్గా నేను రాజమండ్రి సొంతూరైనా, నేను సెటిల్డ్ హైదరాబాద్ కాబట్టి ఎప్పుడు వెళ్తుంటాను కానీ నెలకోసారి. యాక్చువల్గా పొలిటికల్ కానీ భరత్ కూడా యంగ్స్టరు, నాకు పర్సనల్గా తెలిసి ఆయన. అయితే ఆయన కూడా డెవలప్మెంట్ చేశాడని వైఎస్ఆర్ వాళ్ళు చెప్తున్నారు. మరి టీడీపీ వాళ్ళ దృష్టిలో ఆయన చేయలేదో మరి నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఓకే, అనుకున్న స్థాయికి జరగకపోయి ఉండొచ్చు. కానీ ఏదో కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే ఆయన ఏదో ఫ్లైఓవర్, ఇది మోరంపూడి ఫ్లైఓవర్ అని కొన్ని సాధించాడని విన్నాను నేను. వాటికి కొంచెం సెంటర్ నుంచి ఫాలోఅప్ చేయడం కానీ, మనిషికి అయితే కొంచెం ఒక ఇది ఉందనిపించింది నాకు. అంటే అంత ఏమీ ఊరికే టైంపాస్ చేసే మనిషి అయితే కాదు, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసే తెలివితేటలు, చురుకుతనం ఉందని నేను అనుకుంటున్నాను. అది ఆయన బ్యాచ్ని కూడా పెంచి పోషిస్తానని చెప్పేసి అన్నారు కదా సార్, అది ఎంతవరకు? బ్లేడ్ బ్యాచ్కి ఆయనకి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, అంతవరకు నాకు డీటెయిల్స్ తెలీదు. బట్ ఇప్పుడు ఆదిరెడ్డి వాసు అన్న ఆయన కూడా యువకుడే మరి ఇప్పుడు నిలబడుతున్న ఆయన. సో చౌదరి గారు వెరీ సీనియర్ పొలిటీషియను, సీజన్డ్ పొలిటీషియను, దానికి ఆయన గురించి చెప్పాల్సింది పని లేదు. నాకు బాగా ఆప్తుడైన, బాగా తెలిసిన వ్యక్తి చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈసారి గెలుస్తారని అనుకుంటున్నాం. గెలుస్తారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతగా ఆయన సర్వీసెస్ గుర్తించాలంటే ఈసారి ఖచ్చితంగా ఒక కీలకమైన స్థానం ఆయనకి ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరం. మీరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాలి ఆయన, ఎందుకంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఈసారి 83-84 వస్తాయి ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్కి. కాబట్టి భగవంతుడి దేవాలు ఇంకా ఒప్పుకుంటే చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పటికే ఇట్ ఈస్ టైం దట్ చంద్రబాబు నాయుడు రియలైజెస్ అండ్ ఆయనకి సముచిత స్థానం కల్పించే ఆసనం అయిందని నా ఉద్దేశం. పక్కనే ఉన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఎంతవరకు మెజార్టీ రావచ్చు? నాకు పిఠాపురం మీద పెద్ద ఐడియా లేదమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆల్రెడీ సార్ రామారావు గారు చెప్పినట్టు సౌమ్యుడు, మేబీ కొంచెం ఆయనది ఒక ఐడియాలజీ అంటూ ఉంది. అయితే ఒక అవకాశం ఇస్తే, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది కృష్ణులు చూసేసాము, ఇంకో కృష్ణుని కూడా చూసే అవకాశం ఇచ్చేస్తే తేలిపోద్ది కదా ఆయన సత్తా ఏంటో, ఆయన దృక్పథం ఏంటో, ఆయన ప్రజలకు ఏం చేయదలుచుకుంటున్నాడో అది కూడా తెలిసిపోద్ది కదా. ఒక టర్మ్ ఇస్తే ఉత్సాహపడి వచ్చాడు కాబట్టి 2-3 సార్లు అన్నగారికి ఇచ్చారు అవకాశం, తమ్ముడు కూడా ఇచ్చేస్తే తెలిసిపోద్ది కదా.
లోకేష్ గారు మంగళగిరి నుంచి సార్ సాధించే అవకాశాలు ఉన్నాయి. విజయం సాధించే అవకాశాలే మెండుగా బాగా ఉన్నాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన గెలవలేకపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రజలు చేసిన పొరపాటును గుర్తించి ఆయన ఈసారి ఎన్నుకుంటారు అని అనుకుంటున్నాను. అసెంబ్లీ ద్వారానే ఆయన మళ్ళీ మంత్రి పదవి చేపడతారేమో అనుకుంటున్నాను టీడీపీ కనుక పవర్కి వస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే రీసెంట్గా కమెంట్ చేశారు సార్, మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే మరి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఉందేమో జగన్ గారు రావాలని. సరే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, దానికి మనం ఏం చెప్పలేము. టఫ్ ఫైట్ ఉంటుందని ఈసారి ఏపీలో కోరుకుంటున్నారు. నేను కోరుకోవట్లా, నేను విన్నది అది, వచ్చిన ఫీడ్బ్యాక్ అది. బట్ ప్రజలు మరి ఏ క్షణాన్ని నిర్ణయం మార్చుకోవడానికి ఎంత టైం పడుతుందండి? అరగంటలో మార్చుకోవచ్చు, గంటలో మార్చుకోవచ్చు, మారిపోతుంది. కాబట్టి అది మరి ఇంకోటి మోడీ గారు కూడా ఇప్పుడు అలయన్స్ ఫార్మ్ చేశారు బీజేపీ ద్వారా టీడీపీతో. మరి ఆయన మద్దతు టీడీపీకే ఉంటుందని అనుకుంటున్నాం మరి అలయన్స్ ద్వారా. మరి ఇవన్నీ బోల్డ్ సమీకరణలు ఉన్నాయి కదా. ఎలక్షన్ రిజల్ట్ అనేది, ఎలక్షన్ చేయడం ఒక ఎత్తు అయితే రిజల్ట్ రావడం అనేది కూడా అంతా మన చేతిలో ఉండదు. బోల్డ్ అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి, రిజల్ట్కి. ఆ టైంలో ఏమవుద్దో, బూతుల్లో ఎలా ఎలక్షనీరింగ్ చేస్తారు, ఏజెంట్లు ఎలా యాక్ట్ చేస్తారు, పోలీసు వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. కాబట్టి అది మనం హోప్ ఫర్ ది బెస్ట్ రిజల్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.